బీపీలు మీకు రావాలమ్మా, పదవులు ఇవ్వలేదు, బీపీలు మీకు వస్తాయి తల్లి. పాపం ఎగిరి ఎగిరి దంచారు, పదవులు ఏమి వస్తున్నట్లు టీడీపీ పాపం మీకేం పదవులు ఏమి రాలేదంట, బీపీలు వస్తున్నాయని చెప్పి మీరు జనసేన వాళ్ళు బయట మాట్లాడుకుంటున్నారు. అక్కడతోటి సార్ ప్రధానంగా ఆయన లేవనెత్తిన అంశాల్లో మొదటిది సార్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఫస్ట్ మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలి అని చెప్పేసి పెట్టినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది క్లియర్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ చిన్న సినిమాలు కూడా, చిన్న బడ్జెట్ సినిమాలు కూడా సరైనటువంటి ప్లేసెస్ ఇక్కడ లేవు అన్నటువంటి ఉద్దేశంతో గతంలో టూరిజం డిపార్ట్మెంట్ అనేది నిరాదరణకు గురైన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి చాలా చోట్ల మన లంబసింగి, మన్యము ఆ ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా ఊటీని లేదంటే మిగతా కంట్రీస్ లో ఒక వింటర్ కంట్రీస్ ని తలపించేటువంటి సీనరీస్ ఉన్నప్పటికీ కూడా టూరిజం డెవలప్మెంట్ అనేది పూర్తిగా అట్టడుగున పడిపోవడం మూలంగా గత పరిపాలనా కాలంలో సరైన ఆదరణకు నోచుకోలేదు. కాబట్టి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఇతర దేశాలకు వెళ్ళి లేదంటే ఇతర స్టేట్లకు వెళ్ళి తీస్తున్నారు. అదే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఆ ఫెసిలిటీస్ మనం కల్పిస్తే ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం పెరిగిద్ది, అలాగే నిర్మాతలకు కూడా బడ్జెట్ తగ్గిద్ది. కాబట్టి ఈ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ రంగానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి రెండు వైపులు ఆలోచించాడు. ఇండస్ట్రీ నుంచి లాభం జరిగేలాగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇన్కమ్ వచ్చేలాగా టూరిజం డిపార్ట్మెంట్ అలాగే మూవీ ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అయితే కొంత పన్నుల రూపంలో ఇక్కడ కూడా ఆదాయం పెరిగిద్ది కాబట్టి రాష్ట్రానికి ఈ విధానంలో ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు మూవీ ఇండస్ట్రీ పెద్దల ముందు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మీకు కావాల్సినటువంటి సీనరీస్ దానికి సంబంధించిన సౌకర్యాలను మేము డెవలప్ చేస్తాము, మీరు ఇక్కడ కూడా మీ షూటింగ్స్ నిర్వహించేటువంటి ఆలోచన తీసుకురండి అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి ఆదాయ మార్గాల్లో మాత్రమే ఆలోచించి ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఆయన మాట్లాడినట్టు మాట అందరం కూడా సమర్థించాల్సినటువంటి అంశం ఫస్ట్. రెండోది సార్ ఇంకోటి అన్నారు ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే 32,000 మంది అమ్మాయిలకు సంబంధించి సార్ వీళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీదే ఫోకస్ పెట్టడం మూలంగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు లేదంటే వాళ్ళ పార్టీలో అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయినట్లున్నారు. పదే పాడిందే పాటరా అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది తెలుగులో, అట్లాగే పాడుతున్నారు. 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి, దీని మీద చర్యలు చేపట్టలేదు, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, ముఖ్యమంత్రి ఈ విషయం మీద స్పందించాలి, ఒక డీజీపీ ఈ విషయం మీద స్పందించాలి కదా అని మాట్లాడినటువంటి అంశాన్ని కేవలం 32,000 మంది అమ్మాయిలే మాత్రమే మిస్ అయ్యారన్నటువంటి దాన్ని పట్టుకొని మాట్లాడడం ఒకటి. రెండోది ఆ రోజు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఆ సభ తర్వాత వీళ్ళ మానసపుత్రుడైనటువంటి వైసీపీ మానసపుత్రుడైనటువంటి ఒక అధికారి అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి 32,000 మంది అమ్మాయిలు కాదు 30,000 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి, అందులో మేము 23,000 వివిధ రకాలుగా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది, 7,000 మంది మాత్రం ఇప్పటి వరకు ట్రేస్ అవ్వలేదు, దానికి సంబంధించి మేము ఆల్రెడీ చర్యలు చేపట్టాము, తొందరలోనే ట్రేస్ అవుట్ చేయడం మా డిపార్ట్మెంట్ ప్రయత్నించిద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని వేల మానసపుత్రుడు రూఢీ చేయడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా అప్పటి హోంశాఖ సహాయక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా క్లియర్లీ ఈ రిపోర్ట్ కరెక్టే, ఇది ఎన్సీఆర్టీ డేటా ప్రకారం ఇచ్చిందే అని చెప్పేసి ఆయన ఆ విషయాన్ని కూడా రూఢీ చేయడం జరిగింది. కానీ ఇవేమి మాట్లాడకుండా 32,000 మంది అమ్మాయిలు 32,000 మంది అమ్మాయిలు 32,000 మంది అమ్మాయిలు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగా వీళ్ళు సిగ్గుపడాలి కదా. వీళ్ళ టైంలో జరిగిన విషయాన్ని అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి విపక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తే అప్పుడు చెయ్యకపోగా తర్వాత అయినా సరే 32,000 మంది అమ్మాయిలు ఆ రోజు మిస్ అవ్వలేదు, ఇది ఇంతమంది అయ్యారు, దీనికి సంబంధించి ఇది మా దగ్గర రిపోర్ట్ అని చెప్పేసి చెప్పకుండా ఇప్పుడు 32,000 మందిని తీసుకురమ్మంటున్నారంటే నిజంగానే వీళ్ళ చేతకంతానని వీళ్ళంతా వీళ్ళు ఒప్పుకుంటున్నట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఆ విషయం వీళ్ళు ఒకసారి గమనించుకోవాలి వర్డ్ మాట్లాడే ముందు ఫస్ట్. రెండోదండి సుగాలి ప్రీతి ఇష్యూ. ఇవాళ ఆల్రెడీ సిబిఐ నుంచి కౌంటర్ వాయిదా వేసి దానికి సంబంధించి సిబిఐ కోర్టులో ఆ ఇష్యూ నడుస్తోందండి. దానికి ఇప్పటికి కూడా వీళ్ళకి కంప్లీట్ గా డేటా తెలియకపోతే ఫస్ట్ తెలుసుకోండి సుగాలి ప్రీతి ఇష్యూ ఎక్కడుంది. మీ ప్రభుత్వం టైంలో సరైన ప్రాపర్ డేటా ప్రకారం సిబిఐకి ఇవ్వకుండా మసిబూసి మారేడుకాయ చేయడం మూలంగా అప్పుడు మీరేమి చేయలేకపోయారు. కావాలని చేశారా అలాగా, తప్పించుకోవడానికి చేశారా అలాగా మాకు కూడా తెలీదు. బట్ ఇవాళ మేము ఆ ఇష్యూ పట్ల సీరియస్ గానే ఉన్నాము. అంతర్గతంగా దానికి సంబంధించి సిబిఐ కోర్టులో వాదనలు వాయిదాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా స్టిల్ రన్నింగ్ లో ఉంది ఆ కేసు. దానికి సంబంధించి తొందరలో దోషులు ఎవరైనా కూడా పట్టుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంది. మీకు తెలియకపోతే ఆ కేసు డీటెయిల్స్ ఏంటని నెట్ లో సెర్చ్ చేసుకుని మీకు తెలుస్తుంది. రెండోది గ్రంథాలయాలు మన నుడి మన నది అనేది ఇది క్లియర్లీ పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి అంశం.
ఇవాళ అది పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోనే ఉంది. దానికి సంబంధించి నిధులను కేంద్రం నుంచి రిలీజ్ చేయించుకొని గ్రామ స్థాయి నుంచి రోడ్లు, చెరువులు, చెట్ల పెంపకము, ప్లాస్టిక్ నివారణ వీటన్నింటి మీద ఆల్రెడీ ప్రణాళికలు ఆ సంబంధిత శాఖ అధికారులతో ఇప్పటికీ ప్రెస్ మీట్లు రెగ్యులర్ గా ఆయన సమీక్షలు సమావేశాలు జరుపుతూనే ఉన్నారు. దాదాపు 6 నెలలుగా ఏ శాఖని కూడా వదలకుండా, ఏ డిపార్ట్మెంట్ ని కూడా వదలకుండా, ఒక్క రోజు కూడా సమయం వృధా చేయకుండా ఆయన వ్యక్తిగత అవసరాలను కూడా పక్కన పెట్టేసి కేవలం వ్యవస్థ కోసం మాత్రమే తీసుకున్నటువంటి అన్ని శాఖల మీద నిరంతరం పనిచేస్తూ ఉంటే, ఎప్పుడో బటన్ నొక్కడానికి తప్ప బయటకు రానటువంటి ముఖ్యమంత్రి కింద పనిచేసినటువంటి వీళ్ళు ఏ శాఖకి ఏ మంత్రి ఏ శాఖ ఇచ్చారో కూడా తెలియకుండా కేవలం ప్రతిపక్ష నాయకుల్ని కుల సమీకరణాలను బేస్ చేసుకొని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడానికి మాత్రమే వచ్చేటువంటి వీళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఆయన శాఖల మీద పనిచేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయడం నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం మానేసి అసలు ఏం పని చేస్తున్నాడో కనీసం అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి. మీకు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం బాగోలేక మీకు అవకాశం కనుక వస్తే ఒకవేళ ఈయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి పనితీరు మీకు భవిష్యత్తులో పనికొస్తది. ఏంటి కాదండి, వీళ్ళ అరెస్ట్ వాళ్ళ అరెస్ట్ వీళ్ళ అరెస్ట్ అంటున్నారు, అసలు ఎవరు భయపడుతున్నారు మీకు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అరెస్టుల పర్వం కనుక కొనసాగితే 90% వైసీపీ ఖాళీ అయింది, ఇది క్లియర్. రెండోది, అరెస్టుల మీదే దృష్టి పెడితే అదే ప్రధాన క్రైటీరియా మేము తీసుకుంటే ప్రజల్లో మా పట్ల ఉన్నటువంటి క్రెడిబిలిటీ కూడా కోల్పోతాం. కానీ చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి, గవర్నమెంట్ తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి. చట్టం తన పని తాను ఆల్రెడీ చేసుకుంటూ వెళుతోంది. ఏదైనా ఒక స్కామ్ బయటపడితే ఆ స్కామ్ ని కూలంకుషంగా విచారణ జరిపి దాని ప్రకారమే దోషులు ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్టానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. మా ఎన్డీఏ కూటమి ఎవరిని అకారణంగా అరెస్టులు చేయడానికే లేదంటే ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయడానికో, ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చారో, ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అకారణంగా అరెస్టులు చేసి రఘురామకృష్ణరాజు గారిని కానివ్వండి, అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, ఇలా బీటెక్ రవి గారిని కానివ్వండి, ఇలా అకారణంగా ఎలా అయితే అరెస్టులు చేశారో, ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లో తిరగడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ వైజాగ్ హోటల్లో బంధించారో, ఇలాంటి నిరంకుశ చర్యలు మా ఎన్డీఏ కూటమి చేయడానికి, వైసీపీ వాళ్ళ మీద ఇలాంటి అస్త్రాలు ప్రయోగించడానికి మా కూటమి అధికారంలోకి రాలేదు. మేము ప్యూర్లీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధానమైనటువంటి క్రైటీరియాగా పెట్టుకొని వచ్చాము. కానీ చట్టానికి మేము అడ్డుపడం. చట్టం తీసుకునే ప్రతి చర్య తన ప్రకారం తను చేసుకుంటూ వెళ్ళిపోద్ది. చట్టం చేసే చర్యలకి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కి అలాంటి సంబంధం లేదు. రెండు వేరు వేరు. మీరు ఈ విషయం గమనించుకోవాలి. ఓకే, సురేంద్ర నాయుడు గారు.